ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించి ప్రాతిపదిక అయితే విడుదలైతే చేయడం జరిగింది. ఆగస్టు 1 నాటికి ఉన్న ఖాళీలు పరిగణలోకి అయితే తీసుకుంటారన్నమాట. రాష్ట్రంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల పదోన్నతులు నిర్వహించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఆగస్టు 1వ తేదీ నాటికి ఉన్న ఖాళీలను పరిగణలోకి తీసుకుంటున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అధికారులు, ఆర్జేడీలు, ఈ డిఈఓలకు ప్రాథమిక విధి విధానాలు అయితే పంపారన్నమాట. ఒక పోస్టుకు సీనియారిటీ ఆధారంగా 3 పేర్లు సిద్ధం చేయాలని సూచించారు. ఒక ఉపాధ్యాయుడికి 2-3 సబ్జెక్టుల్లో పదోన్నతి పొందేందుకు అర్హత ఉంటే ఒక దాన్ని మాత్రమే ఎంచుకొని దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గత ఏడాది పదోన్నతులు ఇచ్చినప్పుడు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని కొందరు ఆసక్తి చూపలేదు. మరికొందరు పదోన్నతి తీసుకున్న ఇచ్చిన గడువులోపు చేరలేదు. ఇప్పుడు వారంతా సీనియారిటీ జాబితాలో ముందుంటారు. ఫలితంగా ఏడాది కాలంగా పదవి విరమణతో పట్టణాలు, నగరాల్లో ఖాళీ అయిన స్థానాలు వారికి దక్కుతాయని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమకు బదిలీలు నిర్వహించి తర్వాత మిగతా ఖాళీలు కొత్తగా పదోన్నతిపై వచ్చే వారితో భర్తీ చేయాలని గత సంవత్సరం పదోన్నతి పొందిన దూర ప్రాంతాల్లో చేరిన గెజిటెడ్ హెచ్ఎంలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పదోన్నతులకు అర్హులైన వారు షెడ్యూల్ జారీ కోసం ఎదురు చూస్తున్నారు. మొత్తం మీద 3,500 మంది 4,000 నుంచి వరకు పదోన్నతులు పొందే అవకాశం అయితే ఉంది. సో ఇది మనకు తాజా సమాచారం. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్